హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్, ఈ 4G బుల్లెట్ నేపియర్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే మీకైతే ఈ వీడియో క్లియర్ కట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు పెట్టుకునే ఏదైతే చైన్ ఉందో ఆ చైనుని ఫస్ట్గా మంచిగా దుక్కి దున్నుకోవాలి. దుక్కి దున్నుకొని అందులో మీరు పెండ ఎరువు మీకు అవైలబుల్లో ఉంటే పెండ ఎరువు అయితే వేసుకోండి. లేదు అంటే ఒక కట్ట డిఏపిన మీకు అందుబాటులో ఉంటే డిఏపి వేసుకోండి, అంటే కొద్దిగా బలంగా ఉండడానికి మాత్రమే. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెండ ఎరువుకి అయితే ఇవ్వాలన్నమాట. సో అది లేకపోతే ఒక డిఏపి కట్ట అయితే వేసుకోవచ్చు. ఎకరానికి 1 నుంచి 2 కట్టాలు కూడా వేసుకోవచ్చు అనమాట బేసల్ డోస్లో. ఆ తర్వాత మీరు ఇట్లా బోదెలు అయితే కొట్టుకోవాలి. చూడండి, ఇట్లా వాటర్ పెట్టుకోవడానికి బోదెలు అయితే కొట్టుకోవాలి. అయితే చాలా ప్రాంతాల్లో ఏంటంటే వరి మడిలో వేస్తూ ఉంటారు. వడి ఏదైతే వరి నాటేస్తారు కదా, అలాంటి మడి ఉంటే మాత్రం మీకు ఇలాంటి బోదెలు అయితే కొట్టాల్సిన అవసరం అయితే లేదు. మేము ఇప్పుడైతే ఇక్కడ 1 ఎకర్లో ఈ 4G బుల్లెట్ నేపియర్ పెడతా ఉన్నాము. ఎట్లా పెడతా ఉన్నామని అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇట్లా మామూలుగా చిన్నగా బోదెలు కొట్టుకొని అందులో వాటర్ అయితే పెట్టేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ అంటే మీరు చూసుకున్నట్లయితే ఈ బోదె నుంచి ఈ బోదె వరకు 3 ఫీట్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ మీరు చూడొచ్చు 3 ఫీట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మొక్కకు ఫీట్‌న్నర పెడతా ఉన్నాము. ఆ తర్వాత సాలుకు వచ్చేసి 3 ఫీట్స్ అయితే పెడతా ఉన్నాము. ఇక మనం పెట్టేది మాత్రము ఒక కన్ను స్టిక్ అనమాట. ఒక కన్ను స్టిక్ పెట్టుకుంటే మనకు ఖర్చు అనేది చాలా తక్కువ వస్తుంది. సో మనం కూడా చాలామంది రైతులకు ఒక కన్ను పెట్టుకుంటే కూడా మంచి జర్మినేషన్ వస్తుంది. అయితే ఒక కన్ను చూడండి, ఇది ఏదైతే దీనికి ఇది జర్మినేషన్ వస్తుంది కదా, ఈ మొలక అనేది పైకి వచ్చేటట్టు పెట్టాలి. ఎలా పెట్టాలంటే ఈ జర్మినేషన్ అనేది పైకి వచ్చేటట్టు పెట్టాలి. మన కటింగ్ కూడా ఎట్లా అంటే చూడండి, ఈ గనెకు ఇక్కడ దగ్గర కట్ చేస్తాము, ఇక్కడేమో దూరం కట్ చేస్తాము, మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. సో ఇది పైకి వచ్చేటట్టు అయితే పెట్టాలి. ఎలా పెట్టాలో మీకైతే చూపిస్తా. సో మనం పంపించే క్లారిటీ ఏదైతే మనము క్వాలిటీ అనేది ఇట్లా ఎక్సలెంట్ అయితే క్వాలిటీ అయితే పంపిస్తాము. సో ఇప్పుడు ఇది పెట్టి చూస్తే చూడండి. సో దగ్గర చూడండి, ఇక్కడ మనము ఈ బోదెకు తేమ వచ్చే ప్లేస్లో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తేమ వచ్చే ప్లేస్లో చూడండి, ఇక్కడ తోడి చూస్తే మీకు తేమ అనేది ఎంత ఎక్సలెంట్ ఉంటుందో మీరైతే చూడొచ్చు. ఇట్లా తేమ ఉన్న ప్లేస్లో మీరైతే ఇట్లా తోడాల్సిన అవసరం లేదు. సో ఇట్లా డైరెక్ట్ కుచ్చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది చూడండి, దీని యొక్క కన్ను అనేది పైకి వచ్చేటట్టు అయితే ఉండాలి. ఈ ఆకు అనేది పైకినే ఉండాలి, ఆకు తీయకూడదు, అట్లనే ఉంచాలి. సో ఇట్లా లోపల అయితే ఒత్తేయాలి. మనకు ఏంటంటే ఇది ఒక 60 to 70% లోపల అయితే పోవాలి. అంటే కొద్దిగా లైట్గా కనబడితే కనబడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో కనబడకున్నా కూడా ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఇట్లా అయితే పెట్టుకుంటే మీకు మంచి జర్మినేషన్ 100% జర్మినేషన్ అయితే ఈజీగా వస్తుంది. కాబట్టి ఇలా అయితే పెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ఇక్కడ పెడతా ఉన్నాం ఆల్రెడీ. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇలాగనే పెట్టడం జరిగింది చూడండి. సో మొత్తము ఇలాగనే పెట్టడం జరిగిందనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మంచి గుడ్ క్వాలిటీ 4G బుల్లెట్ నేపియర్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేయండి. మీ దగ్గరలో ఆర్టీసీ నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.